అధికారంలో ఉన్నా లేకున్నా చట్టాలైతే మారవు. ఈ విషయం కామన్ గా ఎవరికైనా అర్థమవుతుంది. కానీ వైసీపీ నేతలకు మాత్రం ఎందుకు అర్థం కావట్లేదు? పోనీ అంటే వాళ్ళు పవర్ లో ఉన్నప్పుడు అన్న మాటలు ఇప్పుడు కూడా వర్తిస్తాయి అన్న కామన్ సెన్స్ ఎందుకు ఉండటం లేదు? జగన్ రెడ్డి పాలనలో జరిగిన మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయ్యారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. పలు ఆధారాలు సేకరించిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం రాజమండ్రి జైలుకు తరలించారు. ఈ కేసులో అరెస్టు కాకుండా అన్ని పోరాటాలు చేసినా చివరాఖరకు జైలుకు వెళ్లకుండా తప్పించుకోలేకపోయారు మిథున్ రెడ్డి. ఇక్కడే అసలు రాజకీయానికి తెరలేపారు వైసీపీ నేతలు. రాజమండ్రి జైల్లో ఉన్న తన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డిని కూటమి ప్రభుత్వం తీవ్రవాదిలా చూస్తోందని విమర్శించారు మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. న్యాయపరంగా కల్పించాల్సిన సదుపాయాలు కల్పించే పరిస్థితి లేదంటూ విమర్శించారు. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే జగన్ రెడ్డి జమానాలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో నాటి విపక్ష నేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇంటి నుంచి భోజనం, మందులు తెప్పించుకునేందుకు అనుమతి ఇచ్చిన నాటి కోర్టు స్పెషల్ క్లాస్ కేటగిరీ కల్పించాలని జైళ్ల శాఖను ఆదేశించింది కూడా. కానీ అప్పుడు మంత్రి హోదాలో ఉన్న కొడాలి నాని వెటకారంగా చంద్రబాబు గురించి ఏమన్నారో ఓసారి వినండి. కోర్టు ఏదైతే ఇస్తుందో అయ్యే వేస్తారు ఎక్స్ట్రా. బాబు గారికి వేడి నీళ్ళు ఇవ్వట్లేదు. వేడి నీళ్లు కోర్టు ఇమ్మంటే ఇస్తారు. అక్కడ ఫ్రిడ్జ్, ఏసీ, దోమలు కొడుతున్నాయి. దోమలు కొట్టక లేకపోతే రంభా ఊరసి వచ్చి కన్ను కొడతారే దీనికి. సీన్ కట్ చేస్తే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన కొడుకు అయిన మిథున్ రెడ్డికి ప్రజాప్రతినిధికి ఇవ్వాల్సిన గౌరవాన్ని, ప్రాముఖ్యతను, కల్పించాల్సిన సదుపాయాలను ప్రభుత్వం ఇవ్వట్లేదని ఆరోపించారు. తనకు సౌకర్యాలు కావాలని తన కొడుకు ఏం చెప్పలేదని, న్యాయపరంగా కల్పించాల్సిన సదుపాయాలు కూడా ప్రభుత్వం కల్పించట్లేదని విమర్శించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఒక తాలిబన్లను లేకపోతే ఏదో విదేశీ టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో వారిని ట్రీట్ చేసే విధంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి. ప్రజాప్రతినిధులకు న్యాయపరంగా ఇవ్వాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఇవ్వాలా పని లేదా? వారిని టెర్రరిస్టుల మాదిరి చూసి ఆ విధంగా మీరు వారిని ట్రీట్ చేస్తారా? ఇది మంచి పద్ధతి అని నేను అడుగుతున్నాను. పవర్ లో ఉండగా వైసీపీ నేతలు ఏమన్నారు? ప్రతిపక్ష హోదా రాకున్నా కూడా ఇప్పుడేమంటున్నారో ఓసారి చూద్దాం. కోర్టు ఏదైతే ఇస్తుందో అయ్యే వేస్తారు ఎక్స్ట్రా. బాబు గారికి వేడి నీళ్ళు ఇవ్వట్లేదు. వేడి నీళ్లు కోర్టు ఇమ్మంటే ఇస్తారు. అక్కడ ఫ్రిడ్జ్, ఏసీ, దోమలు కొడుతున్నాయి. దోమలు కొట్టక లేకపోతే రంభా ఊరసి వచ్చి కన్ను కొడతారే దీనికి. తప్పకుండా ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సిన గౌరవాన్ని, వారికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను, వారికి కల్పించాల్సిన సదుపాయాలు కల్పించాలని మరి నేను ఒకటే చెప్తున్నాను. ఒక ప్రజాప్రతినిధులకు న్యాయపరంగా ఇవ్వాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఇవ్వాలా పని లేదా? వారిని టెర్రరిస్టుల మాదిరి చూసి ఆ విధంగా మీరు వారిని ట్రీట్ చేస్తారా? ఇది మంచి పద్ధతి అని నేను అడుగుతున్నాను. ఏతా వాత తేలిందేంటంటే వైసీపీ పవర్ లో ఉంటే ఒకలా, అధికారం లేకుంటే మరోలా వ్యవహరిస్తుందని మరోసారి నిరూపితమైంది.